జగన్మోహన్ రెడ్డి వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏ కూటమి విషయంలో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నారు. అలాగని ఇండియా కూటమిని సమర్థించలేకపోతున్నారు. తనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇండియా కూటమి పక్షాల సాయం తీసుకుంటున్నారు. అదే ఇండియా కూటమి పక్షాలు ఆహ్వానిస్తే మాత్రం పట్టించుకోవటం లేదు. ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందోనన్న ఆందోళనలో ఆయన ఉంటున్నారు. జగన్ ఢిల్లీలో ఆందోళన చేస్తే ఇండియా కూటమి పక్షాలు వచ్చి మద్దతు తెలిపాయి. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశాయి. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించటానికి ధైర్యం చేయటం లేదు. పార్లమెంటులో కాంగ్రెస్కు వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇప్పుడు స్టాలిన్తో భేటీకి కూడా దూరంగా ఉంటున్నారు. దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియకు నిరసనగా స్టాలిన్ చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని నిర్వహించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా చంద్రబాబుతో పాటు పవన్కు ఆహ్వానం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆహ్వానించారు. ఆయనతో పాటు దాయాది రాష్ట్రానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్కు ఆహ్వానం అందింది. వారు ఈ సమావేశానికి హాజరయ్యారు కూడా. కానీ ఇంతటి ప్రాధాన్యం గల సమావేశానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవటం వెనుక కారణం కేసుల భయం. అనవసరంగా బీజేపీకి వ్యతిరేకంగా వెళితే తనకు కలిగే నష్టం గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. దక్షిణాది రాష్ట్రాల్లో టీడీపీ, జనసేనకు తప్పించి మిగతా రాజకీయ పక్షాలన్నీ హాజరవుతున్నాయి. అయితే ఇటువంటి అరుదైన ఛాన్స్ వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల గురించి మాట్లాడేందుకు వణికిపోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఆహ్వానం లేదు. తనకు మాత్రమే ఆహ్వానం అందటం నిజంగా ఆయన గొప్పతనం. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే తనకు ఏ పరిస్థితి ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. ఒకసారి చంద్రబాబు ఆ తప్పు చేసి మూల్యం చెల్లించుకున్నారు. అసలే రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమయంలో చిన్నపాటి తప్పు చేస్తే దానికి మూల్యం తప్పదు. అయితే ఈ భేటీకి జగన్మోహన్ రెడ్డి గైర్హాజరవటం ద్వారా ఇండియా కూటమికి సైతం దూరమైనట్టే. ఏదో అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి మరీ ఇంత భయస్థుడా అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆందోళన చేపట్టినా, రాజకీయ ఇబ్బందులు పడినా పట్టించుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.